వంకలేనమ్మ డొంకట్టుకుని ఏడిచింది అని ఒక సామెత. అంటే చేసేందుకు ఏమీ లేకపోతే ఏడవడానికి ఒక కారణం కావాలి కాబట్టి డొంకను పట్టుకుని ఏడిచింది అన్నట్టుగా ఇప్పుడు కుహనా సెక్యులరిస్టులు బీహార్ ఎన్నికల ఓటమి తర్వాత ఏం చేయాలో తెలియడం లేదు. వాళ్ళు పాపం మోదీని తిట్టలేరు, అమిత్ షాని తిట్టలేరు, నితీష్ని తిట్టలేరు. ఒక 25 ఏళ్ల పాటలు పాడేటటువంటి ఒక అమ్మాయిని ఎంచుకున్నారు. ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఇది వాళ్ళ బాధ. యూత్ ఐకాన్ పాపం ఆవిడ. దాంతో ఇప్పుడు ఆమెని టార్గెట్ చేస్తున్నారు. ఏమని టార్గెట్ చేస్తున్నారు? ఆమె ఎన్నికల సమయంలో తాను పోటీ చేస్తున్న నియోజకవర్గమైనటువంటి అలీనగర్ పేరుని సీతానగర్గా మారుస్తాను అని చెప్పి ప్రామిస్ చేసింది. వాస్తవానికి ఆమె మైథిలి ప్రాంతానికి చెందింది. మిథిల జనకుడి రాజ్యము, మిథిలలోనే ఉంది కాబట్టి ఆమె మైథిలి. సీతమ్మవారికి మైథిలి అనే పేరుంది కాబట్టి సీతామఢి అక్కడే ఉంది, సీత పుట్టినటువంటి స్థలంగా భావించేది. అందుకని ఆమె సీతానగర్గా చేస్తానంది. ఇప్పుడు సెక్యులరిస్టులకి పాపం నిద్ర పట్టడం లేదు, నిజంగానే అలీనగర్ సీతానగర్ అయిపోతుందా అని. అందుకని వాళ్ళు ఈ 25 ఏళ్ల యువ ఎమ్మెల్యేని టార్గెట్ చేసి నానా గోల చేస్తున్నారు.